టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. ఈ వీడియోలో నేను డాలస్లో ఉన్న ఒక గ్రాసరీ స్టోర్కి వచ్చాను. ఆ స్టోర్లో అన్నీ చూపిస్తాను రండి. సో ఎంటర్ అవ్వగానే ఈ స్టోర్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా బొకేస్, చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ బాగా అనిపించింది. చామంతులు అన్ని డిఫరెంట్ బొకేస్లా చేశారు. ఇదిగోండి, ఇందులో చూడండి రకరకాల ఫ్లవర్స్ అన్నీ పెట్టారు, చాలా బాగుండే. మొత్తం ఎంట్రన్స్లోనే అన్ని బెలూన్స్, ఫ్లవర్స్, బొకేస్ కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్ అన్నీ బాగా కనిపించాయి. కొన్ని ఫ్లవర్ బొకేస్ అయితే ఇట్లా వేజెస్లో పెట్టారు. ఆ వేజెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డిఫరెంట్ రకాల వేజెస్ ఉన్నాయి. ఈ వేజెస్లో ఉన్న బొకేస్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు. పక్కనే చిన్న షాప్ కూడా ఉంటుంది. వాళ్ళకి చెప్తే మనకి ఎలా కావాలో అలా కూడా బొకే చేసిస్తారు. కానీ ఇక్కడే అండి చాలా పెట్టేశారు. ఇందులో నచ్చినవి మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ అన్ని రెడ్ కలర్ రోజెస్, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే నాకు సన్ఫ్లవర్ ఫ్లవర్స్ కనిపించాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇవి సన్ఫ్లవర్ పెద్దగా చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఎప్పటికప్పుడు వీళ్ళు అంటే అయిపోయినప్పుడల్లా అన్నీ రీస్టాక్ చేస్తారంట. చాలా ఫ్రెష్గా కనిపించాయి ఫ్లవర్స్ అయితే. ఫ్లవర్స్తో పాటు ఇంకా చిన్న కుండీలలో చెట్లు కూడా ఉన్నాయి. ఇవేదో డిఫరెంట్గా చిన్న పువ్వులు చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి రకరకాల కలర్స్లో చిన్న పువ్వులు అండి, చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇవన్నీ ఎంటర్ అవ్వంగానే ఒక 4-5 సెక్షన్స్లో అన్ని ఫ్లవర్ బొకేస్, ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, బెలూన్స్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఎంట్రన్స్లోనే ఇవన్నీ పెట్టడం చాలా బాగుంది. ఇవి చిన్న చామంతులు అంట. ఇక్కడ ఇవి ఎక్కువే వస్తాయంట. మన ఇండియాలో ఎక్కువ ఉంటాయి చామంతులు కదా, ఇక్కడ కూడా అసలు చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ని బొకేస్లలో ఈ చామంతులు అయితే ఉన్నాయి. ఎల్లో కలర్వి చాలా బాగున్నాయి. ఇవేమో కుండీలో పెట్టారు అన్ని, కొన్ని బొకేస్ ఇవి మాత్రం కుండీలో పెట్టారు. మనము ఇంటికి వెళ్ళి మన గార్డెన్లో అలా పెట్టుకోవచ్చు అనుకుంటా. ఈ ఫ్లవర్ చెట్లతో పాటు ఇక్కడ ఇట్లా గ్రీన్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటి ప్రైసెస్ నేను చూడలేదు, నాకు ఫస్ట్ గుర్తు రాలేదండి ప్రైస్ చూడాలి అని. బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ కూడా ఇంకా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చామంతులు. ఇది రబ్బర్ చెట్టు అండి. ఇది కూడా ఇంట్లోనే పెట్టుకుంటారంట. ఇది ఇంటి లోపల కూడా బాగానే పెరుగుతుంది. చిన్న సైజులో ఉండి అలానే పెరుగుతాయి ఈ ప్లాంట్స్ అన్నీ. ఎక్కువ పెద్దగా అవ్వవంట, కొంచెం కొన్ని అయితే తక్కువ మెయింటెనెన్సే అంటున్నారు. ఇది కూడా చాలా పెద్దగా ఉంది చెట్టు, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి. బాగుందండి. ఇలా ఇదే ఒక పెద్ద స్టోరు. ఇందులోనే అన్నీ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్నీ పప్పులు అన్నీ దొరుకుతాయి. ఈ స్టోర్లోనే ఎంట్రన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ చెట్లు ఉండడం ఒక వీడియో తీసుకొని నేను చూపిద్దాం అనుకున్నాను. ఇంకా రోజెస్, వైట్ కలర్ ఫ్లవర్స్, బెలూన్స్ అన్నీ ఉన్నాయండి. నేను అన్ని వీడియోలో కవర్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. ఈ చెట్టు కూడా చాలా బాగుంది. ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ అంట. దీని పేరు నాకు తెలియదు కానీ వీటి పువ్వులే ఆకుల్లాగా అనిపించాయి. ఇవి ఇక్కడైతే ఓన్లీ వైట్ కలర్లో ఉన్నాయి కానీ ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయంట. రెడ్ కలర్, ఎల్లో కలరు. ఈ మొక్క పేరేంటో కనుక్కోవాలి, కానీ చాలా బాగుంది అది.
ఈ పక్క దగ్గరేమో అన్ని వైట్ కలర్గా అరేంజ్ చేశారు, వైట్ కలర్ ఫ్లవర్స్ అన్ని ఇట్లా బోకేస్లో పెట్టుకునే ఫ్లవర్స్ ఇవన్నీ. ఈ సెక్షన్ అయితే అన్ని రోజ్ ప్లాంట్స్, రోజ్ బొకేస్, ప్లాంట్స్ కాదు, అన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి, రెడ్, ఎల్లో. వీటి ప్రైస్ చూస్తే ఇది $15 ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. రోజెస్ అన్నీ రెడ్ కలర్ రోజెస్ చాలా ఫ్రెష్గా బాగుండే, ఎల్లో కలర్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని బొకేస్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి, పింక్, రెడ్, వైట్ అన్నీ పెట్టి ఒక బొకేలా చేశారు. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా పింక్. ఈ బొకేలో అయితే అన్ని మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. కాకపోతే ఏ బొకే అయినా కూడా నాకు తెలిసి 12 ఫ్లవర్స్ ఉన్నాయేమో. ప్రైస్ మాత్రం $14 ఉంది. $14 అంటే ఇంకా మన దగ్గర కొంచెం ఎక్కువేనండి మన మనీలో చూస్తే. ఇంకా ఇక్కడేమో చిన్న ఒక 2-3 ఫ్లవర్స్ని ఒక చిన్న గ్లాస్ వేజ్లో పెట్టి ఒక రిబ్బన్ లా కట్టి బాగా పెట్టారు. ఇది ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఎవరికన్నా ఇట్లా గిఫ్ట్గా ఇవ్వచ్చు, బర్త్డే పార్టీస్కి ఆర్ ఏదన్నా పెళ్లి రోజు, యానివర్సరీస్కి వీటిలో ఇవ్వచ్చు. ఇంకా ఇటు సైడ్ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్, చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపించింది. ఓన్లీ ఇట్లా గ్రాసరీ స్టోర్లోనే ఇన్ని ఫ్లవర్స్ ఇన్ని ఉండడం చాలా కొత్తగా అనిపించింది. రోజెస్తో పాటు వేరే ఫ్లవర్స్ని పెట్టి బాగా అరేంజ్ చేశారు. నేను ఎంటర్ అవ్వంగానే అన్నీ ఇంక ఫ్లవర్స్ ఇవి చూస్తూనే ఉండే. ఇది మాత్రం చాలా డిఫరెంట్ అండి. దీన్ని ఆర్చిడ్స్ అంటారంట. ఆర్చిడ్స్ ప్లాంట్ ఇది చాలా పెద్దగా అయితే పెరగదు, కుండీలలో ఉంటుంది. ఇది ఇట్లా ఇంట్లోనే పెట్టుకుంటారు, బయట పెడితే పాడైపోతుందేమో. కానీ ఇట్లా ఇంత చిన్న ప్లాంట్లోనే ఇంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. ఇది వైట్, బ్లూ, పర్పుల్ కలర్లో ఉన్నాయి, బాగున్నాయి. చిన్న కుండీలలో వచ్చి ప్లాంట్ లా వచ్చింది, బాగుందండి. ఇది కూడా ఇదైతే నేను ఎప్పుడు ఇండియాలో కూడా చూడలేదు. ఇక్కడ అందరు ఇళ్ళలో పెట్టుకుంటారంట, ఇట్లా కిచెన్లో కానీ హాల్లో కానీ పెట్టుకుంటారు. పైన మొక్క నేను ఇట్లా నిజమైన మొక్క అనుకున్నా కానీ అది ప్లాస్టిక్దే. ఇవన్నీ మాత్రం మంచి ఆర్చిడ్ ఫ్లవర్స్ బాగున్నాయి. స్మెల్ లాగా ఏం రావట్లేదు కానీ కలర్ఫుల్గా చాలా బాగుంది. బెలూన్స్ కూడా చాలా డిఫరెంట్ రకాల బెలూన్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఇంకా బర్త్డేస్కి అన్నిటికీ బాగా తీసుకెళ్తారేమో. ఇట్లా అన్ని కలర్ బెలూన్స్, కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంది. స్టోర్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. అన్నీ బాగా నీట్గా అరేంజ్ చేశారు. ఒక దగ్గర ఒకలాంటి ఫ్లవర్స్, ఒక దగ్గర అన్ని మొక్కలు, ఎంట్రన్స్లోనే అన్నీ పెట్టారు, చాలా బాగుంది. ఇంకా నేను ముందుకెళ్ళి మీకు ముందు ఒక షాప్, చిన్న షాపు, ఇదే ఫ్లవర్స్ అరేంజ్ చేసే షాపు. ఆ తర్వాత పక్కనే స్టార్ బక్స్ ఉందండి. స్టార్ బక్స్ కాఫీ షాప్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇవి కూడా బెలూన్స్, పిల్లల బెలూన్స్ అనుకుంటా. అన్ని కార్టూన్ బొమ్మలు, హ్యాపీ బర్త్డేవి, డిఫరెంట్ బెలూన్స్ ఉన్నాయి. ఇంకా అలా ముందుకెళ్దాము. స్టోర్ ముందు చూస్తున్నారా స్టోర్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఈ బొమ్మలు భలే ముద్దుగా బాగా అనిపించాయండి. టెడ్డీ బేర్, చిన్న ఇట్లా పింక్ కలర్ బొమ్మ, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, సాఫ్ట్గా బాగున్నాయి. నాకు అన్నీ ఇట్లా పట్టుకోవాలనిపించి ఒక ఫోటో దిగాను అన్ని బొమ్మలతో. కాకపోతే ఇక్కడ ఏదన్నా ఒక బొమ్మ కొందాము అనుకున్నాం కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నారు ఈ స్టోర్స్లో, అందుకే జస్ట్ అలా చూసా. బాగున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి బొమ్మలు. చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతాయి, బాగా మంచిగా ఆడుకుంటారు.
ఇదే అండి చిన్న స్టోర్. ఇక్కడ మనం వాళ్ళకి ఏ కలర్ బెలూన్స్ కావాలంటే ఆ బెలూన్స్, ఫ్లవర్ బొకే అన్నీ రెడీ చేసి ఇస్తారంట. ఇంకా ఈ ముందుకు వెళ్తే మీరు చూస్తున్నట్లయితే అక్కడ స్టార్ బక్స్ కాఫీ షాప్ ఉంది. ఆ దారిలోనే ఇట్లా అన్ని వేసెస్ అన్నీ పెట్టారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి అసలు చాలా డిఫరెంట్ స్టైల్స్ అండి. ఈ వేసెస్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇది కూడా బర్త్డే బెలూన్స్ అంట. చిన్న బెలూను ఇట్లా స్ట్రా లాగా ఉంది. ఇంకా ఇదండి మన స్టార్ బక్స్ స్టోర్. చూడండి ఇక్కడే కాఫీ అన్నీ ఉంటాయంట. కాఫీ నేను కాఫీ ఇక్కడ టేస్ట్ చేసా కానీ ఇక్కడ కాఫీ చాలా డిఫరెంట్ ఉందండి. మన ఇండియా కాఫీస్ లాగా లేదు. కొంచెం నాకు ఇట్లా చేదుగా అనిపించింది. పైగా కాఫీలో కూడా వీళ్ళు ఇట్లా ఐస్ వేసుకొని తాగుతున్నారు. సో నేను ఒక కాఫీ ఒక జ్యూస్ ఆర్డర్ చేస్తే నేను కాఫీ టేస్ట్ చేసా కానీ నేను అంత తాగలేకపోయా. పైగా చాలా చల్లగా ఉండే. సో జ్యూస్ తాగాను, పర్లేదు బాగానే ఉంది. ఇక్కడే కూర్చోడానికి ప్లేస్ కూడా ఉందండి పక్కనే. ఈ స్టోర్లోనే ఇట్లా స్టార్ బక్స్ కాఫీ కూడా ఉంది. కాఫీ తాగుతూ అట్లా షాపింగ్ చేయొచ్చాను. ఇక్కడ కాసేపు కూర్చొని టేస్ట్ చేశాను కాఫీ. మన ఇండియాలో కూడా ఇప్పుడు ఉంది కదా, హైదరాబాద్లో కూడా స్టార్ బక్స్ స్టోర్ ఉందంట. నేను ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడైతే వెళ్ళలేదు. దీంట్లో మనం ఏమేమి చెప్పామో అవన్నీ ఇలా కప్పు మీద రాసి ఇచ్చారు. అది జ్యూస్, లెమన్ ఇంకా ఫ్రూట్ జ్యూస్ అంట. నిమ్మకాయ ఇంకాతో పాటు ఇంకేదో ఫ్రూట్ కలిపిన జ్యూస్ బాగానే ఉంది. కానీ కాఫీ అయితే నేను తాగలేకపోయాను. చాలా చల్లగా కొంచెం చేదుగా అలా అనిపించింది. కానీ ఇక్కడ చాలా ఫేమస్, అందరు బాగా తాగుతారంట. ఇంకా ఈ వీడియోలో ఈ స్టోర్లో అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించానండి నేను. వీడియో ఎండ్ వరకు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ అండి అన్ని స్టోర్లో కూడా అన్నీ ఏవి ఎక్కడ దొరుకుతాయో అక్కడ నీట్గా అరేంజ్ చేశారు. కూల్ డ్రింక్స్ అన్నీ ఒకవైపు, ఇట్లా ఫుడ్ అంట. ఇవన్నీ ప్యాకేజ్ ఫుడ్. ఇట్లనే అంతే ఎంత చల్లగా ఉన్నాయి కానీ అలానే తినేస్తారంట. బ్రెడ్తో చేసిన ఫుడ్స్ ఎక్కువ నేను చూశాను ఇక్కడ. అన్ని బాక్స్లలో సాలడ్స్, ఫుడ్ అంతా ప్యాక్ చేసి పెట్టారు. మనమైతే అంత చల్లగా తినలేము, బట్ ఇక్కడ వాళ్ళు ఎక్కువే తింటారంట. ఇంకా ముందుకెళ్తే చాలా వెజిటేబుల్స్, కూరగాయలు అన్నీ ఉన్నాయండి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండే. కొన్ని మేము తీసుకున్నాము. అవకాడోస్ అయితే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి ఇక్కడ. మన ఇండియాలో ఉన్నంత ఎక్స్పెన్సివ్గా లేవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching. Please subscribe to my channel.
ఇదిగోండి ఇక్కడే అండి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి.